లాస్ట్ స్టేజ్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ తోటి డయాగ్నోజ్ అయిందండి. మాకు ఇంతవరకు ఏ సిమ్టమ్స్ లేవు, ఏమీ లేకుండే మాకెందుకు ఇలా జరిగింది అని. సో ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ బ్రెస్ట్ క్యాన్సర్లో చాలా ఇంపార్టెంట్. సో యాజ్ పర్ రికమెండేషన్స్ బ్రెస్ట్ క్యాన్సర్కి ఎలా మనము ప్రివెంట్ చేసుకోవడానికి కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 40 ఇయర్స్ నుంచి సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది ఎవ్రీ 2 ఇయర్స్కి చేసుకోవాలి. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే బ్రెస్ట్ పైన చేయి పెట్టుకొని ఏమైనా లంప్స్ లాగా, మాస్ లాగా, గడ్డలాగా ఉందా లేదా చెక్ చేసుకోవడం, ఏమైనా డౌట్ ఉంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం. ఫ్రమ్ 40 ఇయర్స్ నుంచి 49 ఇయర్స్ వరకు ఫీమేల్స్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ మ్యామోగ్రఫీ, ఎక్స్రే లాంటి ఒక టెస్ట్ ఉంటుంది, మ్యామోగ్రఫీ అంటారు దాన్ని. ఈ మ్యామోగ్రఫీ చేసుకోవడం వల్ల ఆ మ్యామోగ్రఫీలో ఎర్లీగా క్యాన్సర్ అనేది డయాగ్నోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్రమ్ 50 ఇయర్స్ వాళ్ళు ఎలా చేసుకోవాలి అంటే ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ మ్యామోగ్రఫీ చేసుకోవచ్చు. లేదు వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఉంది, లేదు చేసుకోగలుగుతాము, అవైలబిలిటీ ఉంది అంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళు మ్యామోగ్రఫీ అనేది చేసుకోవచ్చు. ఎలా ప్రివెంట్ చేసుకోవాలి బ్రెస్ట్ క్యాన్సర్ గురించి, అసలు నాకు ఏమీ తెలియదు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి, నాకు అర్థమయ్యేలా చెప్పండి అంటే ఎలా అంటే, బ్రెస్ట్ క్యాన్సర్ అనేది 25 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్ ఎవరికైనా రావచ్చు. ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అంటే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటాము. ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 40 ఇయర్స్ ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. మనకి ఏమైనా డౌట్ఫుల్ ఉండి ఏమైనా మనకి గడ్డలాగా అనిపిస్తే డాక్టర్ కన్సల్ట్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రెస్ట్ నుంచి స్వెల్లింగ్ ఉన్నా కూడా, ఎంగార్జ్మెంట్ అంటే పెద్దగా అయినా కూడా, నిప్పుల నుంచి ఏదైనా బ్లడ్ లాగా వస్తున్నా, లేదంటే చీమ్ లాగా వస్తున్నా, నిప్పులు కానీ బ్రెస్ట్ కానీ పెయిన్ ఉన్నా, ఇవన్నీ కూడా లక్షణాలు అన్నమాట. ఇవి ఏవి ఉన్నా కూడా డాక్టర్ గారిని సంప్రదించాలి.